5 సార్లు నమాజ్ చేస్తున్నావు. రిలీజియస్ నువ్వు? మతం కోసం ఏమైనా చేస్తావా? అడిగిన దానికి సమాధానం చెప్పు. రోజుకు 5 సార్లు నమాజ్ చేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తే దాని అర్థం నేను మత పిచ్చి పట్టిన తీవ్రవాదని కాదు సార్. బాంబు తయారు చేయడం తెలుసా నీకు? ఏంటి సార్ మీరు అడిగేది? సింపుల్ అయిన క్వశ్చన్. బాంబు తయారు చేయడం తెలుసా? ఐఐటిలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక బాంబ్ డిటెక్షన్ స్టడీ. ఆ ప్రాజెక్ట్కి ఫండ్ చేసింది యుఏఈ గవర్నమెంట్. వాళ్ళ దేశం మీద జరిగే బాంబ్ అటాక్స్ అవాయిడ్ చేయడానికి చేసిన స్టడీ అది. కానీ అది 4 years బ్యాక్. సో నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం బాగా తెలుసంటావు. ఐ రైట్? సార్ నా బ్యాచ్ మేట్స్ 10 మంది కలిసి ఇందులో పనిచేశారు సార్. వాళ్ళని ఇలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. ఇర్ఫాన్, అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం అన్నది వచ్చా రాదా? వచ్చు సార్, నాకు బాంబ్ తయారు చేయడం వచ్చు. అందుకు నన్ను తీవ్రవాదం అనడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు సార్. గుడ్. అయితే చెప్పు ఇర్ఫాన్, హైదరాబాద్లో నువ్వు ఇంప్లాంట్ చేసిన బాంబు, శ్రీలంకలో పేలిన బాంబు 2 ఒకే టైప్, టిఏటిపి. సో ఈ 2 చోట్ల అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ఐఎస్ఐఎస్ మాస్టర్ మైండ్ నువ్వే కదా? అబూబకర్ అబ్దుల్లా. నో నో సార్, నా లైఫ్లో జరిగిన సంఘటనల్లో మీకు తప్పుగా అనిపించినవన్నీ కలిపి ఒక కథగా ఊహించుకుంటున్నారు సార్. అలా మీరు వెతికితే అందరి లైఫ్లోనూ తప్పులుంటాయి సార్. కెమికల్స్ ఆర్డర్ ఇచ్చింది నేనే, బట్ అది నా జాబ్కి సంబంధించింది సార్. నా మొబైల్ పోయిందన్న మాట నిజమే, కానీ అది ఆ బాంబ్ సైట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఏ టెర్రరిస్ట్ అయినా తను ఒక ఉగ్రవాదని బయటికి చెప్పుకోడు. బట్ నువ్వు బాగా చదువుకున్న తెలివైన ఉగ్రవాదివి. బట్ యువర్ జిహాద్ ఈస్ ఓవర్. ఐ ఓన్ యు నౌ బ్రదర్. సో టెల్ మీ ద ట్రూత్. సార్, దిస్ ఇస్ ద ట్రూత్. బాయ్స్, సార్ ఇట్స్ అ మిస్టేక్ సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. సార్ సార్ నమ్మండి సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. తొలకిందులుగా వేలాడదీసి వెన్నెముక మీద కొడుతుంటే రక్త ప్రసరణ పెరిగి బుర్రకెక్కి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. చెప్పు, ఎవడ్రా అబూబకర్ అబ్దుల్లా? నాకే తెలియదు సార్. నాకే మీ తెలియదు నెక్స్ట్ సార్. ప్లాన్స్ ఏంటి? సార్ ఏ ప్లాన్ లేదు సార్. యు హావ్ ద రాంగ్ ఐసిస్ ఇన్ఫర్మేషన్. ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారా నీతో పాటు? సార్ ఎవరు లేరు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. మీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? సార్ ఏ టార్గెట్ లేదు ఎవరా సార్. మీకు సపోర్ట్ చేస్తుంది? సార్ ప్లీజ్ సార్, బిలీవ్ మీ ప్లీజ్. బాగా ఆలోచించి ఒక ఫుల్ కన్ఫెషన్ ఇవ్వు. మొత్తం నిజమంతా కక్కేస్తే నీకు, నీ వాళ్ళందరికీ చాలా మంచిది. You have the wrong person. Please believe me. You have the wrong person. Please help me. Help me. Help me. ఈరోజు ఆయన నా మొహన యాసిడ్ పోసినా మీరంతా చూస్తూ రిపోర్ట్ చేసేవారు కానీ ఒక్కరు కూడా ఒక మాట అడిగేవారు కాదు. సరైన ఎవిడెన్స్ లేకపోయినా సెన్సేషనల్ చేయాలని మాత్రం ఆలోచించి తప్పుగా రిపోర్ట్ చేసి ఆ మతం ఈ మతం అని ఇండియా మొత్తం ఇలా ఎన్ని కేసెస్, ఎంతమంది జీవితాలు నాశనం చేశారు. మొహం చూసి మతాన్ని, మతం చూసి గుణాన్ని డిసైడ్ చేయడంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా సార్. మీరు ఒక పని చేయండి, వెళ్ళి యాసిడ్ తీసుకురండి. కానీ అదే యాసిడ్ కాలిన మొహంతో రేపు దేవు ఇక్కడే ఇదే కోర్టుకి నేను తప్పకుండా వస్తాను. ఈ కేసు కోసం నేనే ఇర్ఫాన్ తరపున లాయర్. రేయ్, నెట్వర్క్ని హ్యాక్ చేయగలిగావా లేదా? సార్, తొక్కలో నెక్కలో నుంచి చైన్ కొట్టడం అనేది ఒక ఆర్ట్. అలా కొట్టేసేవాడే ఒక ఆర్టిస్ట్. హ్యాకింగ్ ఒక ఆర్ట్. మరి నేనెవరు? ఎవరు? ఎవర్రా చెప్పి చావు. ఆర్టిస్టు నేనే. నెట్వర్క్ హ్యాక్ అయిపోయి 1/2 hour అయింది. రేయ్, ఏం పిక్తున్నారా ఎంతసేపు? ఇంతకీ ఏం పికావో చెప్పి చావు. యూ వాంట్ టు సీ దిస్? మొత్తం 510 డివైసెస్ రాష్ట్రం అంతటా రిజిస్టర్ అయ్యాయి, కానీ ఏవి యాక్టివ్గా లేవు. ఒక్కొక్క దాన్ని హ్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, బట్ చేసేయచ్చు. మధ్యలో వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మనకు తెలిసిపోతాయి. గుజాబ్రా. ये सिर्फ
లోపల ఆడియో సర్వేలెన్స్ యాక్టివ్గానే ఉందిగా? ఉదయాన్నే ఈబీ మెయింటెనెన్స్ వాళ్ళం అని చెప్పి లోపలికి వెళ్ళి ఆడియో మైక్ సెట్ చేశాం. ఓకే, గుడ్. నీకు వీసా ఇంటర్వ్యూ ఏ టైంకి రియాజ్? రేపు 2ంటికి బాబా. కూర్చో. అల్లా వారి హృదయాన్ని సరైన దారిలో నడిపిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో రియాజ్. నీకొక మంచి చదువు, జీవితం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాది. యూస్ ఇస్ గుడ్ ఆప్షన్. నువ్వు వెళ్ళాక నేను మలేషియా వెళ్ళిపోతాను. ఏం బాబా, మలేషియా దీనికి? రియాజ్ ఇక్కడున్న మన బిజినెస్లన్నీ టార్గెట్ చేస్తున్నారు. నేను మలేషియాలో మొత్తం సెట్ చేశాను. అక్కడ మనకి గవర్నమెంట్ సపోర్టు ఉంది. రియాజ్, నువ్వు హలో. హలో. ఏం బాబా, ఏమైంది? టెన్షన్గా ఉన్నారేంటి? ఆ పిల్లాడు ఇర్ఫాన్, వాళ్ళు పెట్టే టార్చర్కి ఏమైనా చెప్పేశారంటే ఇన్ని రోజులు మనం కష్టపడిందంత వృధా అయిపోతుంది. నీ బాటలో ఎదురయ్యే ఉప్పెన నిన్ను సడలించవచ్చు. నువ్వు చెల్లించినంత వరకు నీ లక్ష్యం నీకు దూరం కాదు. మీ మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన వాణ్ణి. డోంట్ వరీ బాబా, అల్లాస్ విత్ us. డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను చూసుకుంటాను. సరే, గుడ్ నైట్ బాబా. షబాకర్. సార్ ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది సార్. కనెక్ట్ చేయి. ట్రాక్ చేయలేకపోతున్నాను సార్. ఎందుకని ట్రాక్ అవ్వట్లేదు? సిగ్నల్ వస్తుంది బట్ నెట్వర్క్ ట్రాక్ చేయలేకపోతున్నా. You switch off the phone. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా అనీషా కురేషి? మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలండి? ఇక్కడ 5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. వెన్ కెన్ వి మీట్ ఇర్ఫాన్? ఎవరు నువ్వు? అతని లవరా లేక లాయరా? ఎవరైనా సరే అతన్ని మీట్ అవ్వడం కుదరదు. ఈ పాటికి అతన్ని కొట్టి టార్చర్ చేసి హింసించుంటారని మేము ఎలా నమ్మాలి? కొట్టాం, ఇరక్కుమ్మేశాం, బాగా టార్చర్ చేశాం. ఇప్పుడు మీరేం చేయగలరు? ప్లీజ్ అమ్మా, మా అబ్బాయిని ఎప్పుడు చూడొచ్చో మాత్రం చెప్పండి, అప్పుడే వస్తాం. మేడం ప్లీజ్, వాడు చేసింది దేశద్రోహం, చాలా మంది చావుకి కారణమయ్యాడు. వాడికి విజిటింగ్ ప్రివిలేజెస్ ఇచ్చి విఐపీలా ట్రీట్ చేయడానికి ఇదేం హోటల్ కాదు. ఐఎమ్ సారీ. హౌ డేర్ యూ? హౌ డేర్ మీ? నువ్వు ఒక పని చేయి, నువ్వు వాడిని చూడాలని ఒక కోర్ట్ ఆర్డర్ తీసుకురా. అప్పుడు చెప్తా వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు చూడాలో. ఐ హ్యావ్ నో సింపతీస్ ఫర్ ఎ టెర్రరిస్ట్. సారీ, ఇక బయలుదేరండి ప్లీజ్. ప్లీజ్, ఆవిడ మెడిసిన్స్ వేసుకోవటం మర్చిపోయారు. ఎక్కడున్నారు చెప్పండి, ఏ హాస్పిటల్? నేను చూడాలి ప్లీజ్. చూడడం అయితే కష్టం, నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో ఆవిడకి మంచి ట్రీట్మెంట్ జరిగేలా మేము హెల్ప్ చేస్తాం. ఆవిడ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే కూర్చునుంది. వెళ్ళి కనీసం 2 గంటలు అయి ఉంటుంది. మా వాళ్ళు ఆవిడతో పాటే ఉన్నారు. మేము తలుచుకుంటే ఇంకో 2 గంటలు
ఆవిడని అలాగే కూర్చోపెట్టగలం. ఆవిడకి ట్రీట్మెంట్ దక్కలేదంటే ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పేది వినడానికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నీ వల్ల మీ అమ్మ బాధపడుతోందే, నిజానికి అదే పెద్ద తప్పు. ఒక తీవ్రవాదిని సపోర్ట్ చేయకూడదని మీ సొంత కమ్యూనిటీ వాళ్ళే మీ ఇంటిని ఖాళీ చేయించారు. ఉద్యోగం నుంచి ఇండెఫినెట్ సస్పెన్షన్. ఇన్ని సంవత్సరాలు తనతో పరిచయం ఉన్న ఫ్రెండ్స్, నేబర్స్, ఇప్పుడు మీడియా అందరూ తన ఒక తీవ్రవాదని ముద్ర వేశారు. నువ్వు మనసు పెడితేనే తన్ని కాపాడగలవు. నీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఎవరు? నీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఐ నీడ్ అ ఫుల్ కన్ఫెషన్. మా కోసం అక్కర్లేదు, ఈ దేశం కోసం కూడా అక్కర్లేదు. మీ అమ్మ కోసం చెప్పు. ఆలోచించుకుని సమాధానం చెప్పు. కానీ ఆవిడికి అంత టైం మిగిలిందని నేను అనుకోవట్లేదు. సో టిక్ టాక్. నేనే అబూబకర్ అబ్దుల్లా. నేనే శ్రీలంకన్ బాంబర్స్కి హెల్ప్ చేశాను. హైదరాబాద్లో బాంబు పెట్టాను. ఇప్పుడు వైజాగ్ చుట్టూరా చాలా ప్లేసెస్లో బాంబ్ అటాక్స్ ప్లాన్ చేశాను. యూసుఫ్ షమీ, మొహమ్మద్ పఠాన్, జహీర్ కిర్మానీ, సయ్యద్ ఖాన్ అని కోయంబత్తూర్కి చెందిన 4 నాతో పాటు పనిచేశారు. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ ఐసిస్ మాస్టర్ మైండ్ అబూబకర్ అబ్దుల్లా నేనే. సార్, ఇర్ఫాన్ కన్ఫెస్ చేశాడు. గుడ్. మెజిస్ట్రేట్ ముందు ఫుల్ కన్ఫెషన్ రికార్డ్ చేయండి. షూర్ సార్. ఇప్పుడు నైటే హియరింగ్ అరేంజ్ చేయడానికి టైం ఉందేమో కనుక్కోండి. చీఫ్ జస్టిస్తో మాట్లాడి నోటిఫై చేస్తాను. And Dinesh, make sure you clean him up before you present. Sure. Wound dressings, clean clothes, etc. Sure. And Dinesh, మీరు వాడిని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ డీటెయిల్స్, వెళ్ళే రూట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. Only very few of us should know. Sure, sir. And escort ki. మన లోకల్ పోలీస్ని వాడొద్దు. యూస్ సమ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది STF and the NIA. And Dinesh, keep this as low profile and quiet as possible. సార్, సేఫ్గానే వెళ్తున్నాను సార్. 6 ఉన్నాం. సైడ్ రోడ్స్ మీదకి వెళ్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ సార్. కేర్ఫుల్ సరోజ్. ఐల్ టేక్ కేర్. కీప్ మీ పోస్టెడ్. థ్యాంక్ యూ సార్. చెప్పు. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్? కొంచెం బిజీగా ఉన్నాను. ఇదిగో తిను. ఏం మెక్కవా? మళ్ళీ జడ్జి ముందు నిలబెట్టినప్పుడు నన్ను పస్తులుంచారు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని డ్రామాలు చేయకు. కదా నేను బండి డ్రైవ్ చేస్తాను. రావడానికి మినిమం 2 hours పడుతుంది. నేను ఎక్కడున్నానో చెప్పలేను. అడ్డమైన క్వశ్చన్లు అడిగి విసిగించుకో. ఇప్పుడు నీ సోది పెట్టడానికి నాకు టైం లేదు. నీ ఇష్టం వచ్చింది చేస్తా. రైట్. నువ్వు రైట్ అని చెప్పట్లేదు, నువ్వెప్పుడు రాంగే. చాలా వెనుక నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి. మూసుకొని నడపరా, స్ట్రైట్గా వెళ్ళు. Don't do anything foolish. Drop the gun. Drop the gun. ఇది ప్రాణాలతో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు. గన్ను కింద పడే. వద్దు, నా మాట విను. వద్దు. మళ్ళీ చెప్పాను, గన్ను కింద పడే.
అఫీషియల్గా షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. అన్ని లోకల్ స్టేషన్స్కి ఫ్యాక్స్ పంపించాం. ఓకే సార్. వైజాగ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించాం. పొరపాటున ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీకి రిపోర్ట్ చేయమని చెప్పి సోషల్ మీడియాలో, టెలివిజన్స్లో, న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళ మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే కదా అడ్మిట్ చేశాం. ఆవిడని చూడటానికి తప్పకుండా వస్తాడు. దిస్ ఇస్ అబూబకర్ అబ్దుల్లా. ఇవాళ మనం వారిని పట్టుకోలేకపోతే ఏపీలో మాత్రమే కాదు, ఇండియాలో మేజర్ ప్లేసెస్ బూడిదైపోతాయి. వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఇర్ఫాన్ టు నైట్.